ఆయి మూవీ అది ఎలా మొదలైంది? ఆయి సినిమాకి మా డైరెక్టర్ గారు హీరోని ఫైనలైజ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క రియాక్షన్ ఏంటి? అండ్ దెన్ ఆయనకు కూడా కొంచెం క్యూరియాసిటీ వచ్చినట్టుంది. ఆయన కూడా అడిగారు. మ్యాడ్ లాంటి మూవీ చేసిన తర్వాత కూడా విత్ 3 members విత్ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ థింగ్ మళ్ళీ సేమ్ ఇదే చేయడం. సరే ఈ కథలో ముగ్గురం కాదు ఇంకో 10 మంది ఉన్నారు అంటే కూడా చేసేవాడిని, ఎందుకంటే కథ ఇంపార్టెంట్. ఒక్కసారిగా చాట్ బస్టర్గా అయిపోయింది. సో హౌ డు యూ ఫెల్ట్ అబౌట్ దట్? రామ్ మిరియాలా సార్ ఏం చెప్పాలి? ఆయి మూవీకి వేరే మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? మామూలు గోదావరి సినిమాలు చాలా వచ్చాయి, బట్ దానికి టైం పీరియడ్ ఓన్లీ కామెడీ వరకే ఉంటుందా, లేకపోతే మిగతా ఎలిమెంట్స్ అనేది కూడా ఉంటాయా? కథలోకి వచ్చేదే కామెడీ కానీ ఏదైనా కానీ కథే మెయిన్ సినిమాకి అయితే. సో ఆయి మూవీ ఎందుకు చూడాలి? క్యాస్ట్ అవన్నీ ఇస్తాం కదా, యా, వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్. ఈ సినిమా చూసిన తర్వాత మాకు మళ్ళీ మా ఊరు వెళ్ళి 100 members నుంచి ఫిల్టర్ చేస్తూ మీరు ఫైనల్గా వచ్చారు. హౌ డు యూ ఫెల్ట్? In the beginning, during the auditions, I was like, హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రే ఆగస్ట్ 15th ఫన్ బాత్తో మనందరినీ ఫన్లోకి ముంచేయడానికి హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అంటూ రాబోతున్నారన్నమాట. మరి ఆ టీం మొత్తం ఇక్కడ మనతో పట్టున్నారు. మరి నాని నితిన్, మరి సారిక అండ్ తనతో పాటు కూడా రాజ్ కుమార్, కసిరాజ్ గారు. ప్రమోషన్స్ మస్తు బిజీ అయిపోయినట్టున్నారు. అందుకే తినడానికి కూడా ప్లేస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అలాంటివి చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే మనం వచ్చిన రూట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు. యాక్చువల్గా ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఏంటి వీళ్ళకి ప్లేస్ లేదా ఏంటి అంటే మ్యాటర్ మొత్తం విన్న తర్వాత అర్థమైపోయింది. టైం లేక. యా. అండ్ ఆయి మూవీ అది ఎలా మొదలైంది నితిన్? ఆయి సినిమాకి మా డైరెక్టర్ గారు అయితే చాలా కష్టపడ్డారండి. హీరోని ఫైనలైజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 100 ఆడిషన్స్, 100 మందిలో తిను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇంక ఇమాజిన్ చేయండి ఎంత కష్టపడి ఉంటారు ఆయన సినిమా కోసం. సో నాకు కూడా కథ 2-3 సార్లు నరేషన్కి వచ్చారండి. వచ్చి కూర్చొని చెప్పి అండ్ దెన్ అంటే కొంచెం కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కంటికి అలా కనపడినట్టుగా చూపించారు అనమాట చెప్పడమే. సో ఆయన నరేషను, ఆయనకి ఆల్రెడీ ఉన్న పట్టు సినిమా పైన, భాష పైన, ఎందుకంటే ఆయన గోదావరి ఆయన కాబట్టి, ఇవన్నీ చూడగా నాకు పక్కా అనిపించింది ఒక పెద్ద హిట్ సినిమా అవబోతుందని. వెంటనే ఎక్కువసేపు కూడా టైం తీసుకోలేదండి. వెంటనే ఆయనకి అక్కడే ఓకే చెప్పేసారు. వినిన వెంటనే ఓకే అండి చేసేద్దాం, తప్పకుండా చేద్దాం అని. వెంటనే వాసు గారు కూడా ఫోన్ కొట్టి నిజంగా నచ్చిందా, ఓకేనా, అది ఇది అని చెప్పి అంత మాట్లాడడం ఒక్క రోజులో అయిపోయింది. సో నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే మీరు ఇంకా అనుకోవచ్చు. ఇంకా ఇంతకు అది నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ట్రైలర్లో చూస్తుంటే మన కసి గారిది మంచి క్యారెక్టర్ అయితే అదిరిపోయేటట్టు, ఎక్కడైనా కానీ ఆ అరుపుతో అందరినీ అలా తెప్పించేస్తారు కదా. అసలు అంటే ఇప్పుడు ఒక సీన్కి ఒక 100 పాయింట్లు ఉన్నాయి అంటే ఆయన 200 పాయింట్లు ఇచ్చేస్తాడండి ఆ సీన్కి. ఇంకా ఎవరు మ్యాచ్ కూడా చేయలేము, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అనేటట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం మేము. సో ఆయనైతే అసలు దూరిపోయాడు క్యారెక్టర్లోకి. అంతేనా కానీ మీ రూట్స్ నుంచి వచ్చింది క్యారెక్టర్ అలా కాబట్టి ఇంకా బాగా బిల్డ్ చేశారా? అంటే మాది అక్కడే కదా, మేము చూస్తూ ఉంటాం అలాంటి క్యారెక్టర్స్, మన ఫ్రెండ్స్లో ఉంటారు. సో మాకు ఈజీ. డైరెక్టర్ గారికి నాకు స్లాంగ్ ఒకే ప్లేస్ కదా, ఆయన అమలాపురం, మాదేమో ఏలేశ్వరం దగ్గర భద్రవరం, ఇద్దరు ఈస్ట్ గోదావరి. సో మాకు బాగా ఈజీగా ఉండేది. మేము ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఇలా చేద్దాం సార్, ఇలా చేద్దాం సార్. కానీ ఆయన ఏదో పట్టని ఒప్పుకోడు అస్సలు ఒప్పుకోరు. సార్ బాగుంది సార్, చాలా బాగా చేశారు, ఇక్కడైతే నాకు భలే నవ్వు వచ్చింది, కానీ 1 more చేద్దాం సార్. మొత్తం బాగుందని లాస్ట్ లో 1 more చేద్దాం. అంటే ఛాన్స్ తీసుకోవాలని లేదండి డైరెక్టర్ గారికి, ఛాన్స్ తీసుకోవాలని లేదు. ఒకవేళ కానీ ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు ఇంకోటి తీసుకుంటే బాగుంటుందా అనిపించిన ప్రతిసారి ఆయన అంతే. ఎడిటర్ కేర్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యాను తీసుకుంటారండి. everything perfect according to what he visualized while writing the script.
ఓకే So he just wanted తనవైతే ఒక everything 4-5 flawless. టేక్లు ఎక్కువ తీసుకునేటోళ్ళు, అందుకని ఇంకా ఓకే మొత్తానికైతే పనిష్మెంట్ బాగా చూపించాడు. హౌ డు యూ ఫీల్ విత్ డైరెక్టర్ వర్కింగ్ విత్ డైరెక్టర్ అంజి గారు? He was the best actually. Because he took care of the project, he made sure all the artists, you know, gave their best performances and give justice to the characters. Whatever he thought the characters to, you know, to bring the characters to life, he put his 100% and we put our best too. ప్లీజ్. అది తెలుగు అమ్మాయి కదా? కానీ సినిమాలో అనిపించలేదు కదా, అస్సలు అనిపించలేదు. డైరెక్టర్ గారు క్రెడిట్ అదంతా తింది కాదు. సో ఫంక్ పల్లవియా? Yeah. ఫంక్ పల్లవి. Yeah. మరి ఇప్పుడు ఫంక్ లేదేంటండి? మీకు బాగుంటుంది ఫంక్, కట్ చేశారా? ఓకే సో 100 మెంబర్స్ నుంచి ఫిల్టర్ చేస్తూ మీరు ఫైనల్గా వచ్చారు. హౌ డు యూ ఫెల్ట్? ఛాన్స్ వస్తుంది? I felt in the beginning while the auditions, during the auditions I was like నేను చాలా nervous our time though, because they were like we are still seeing, even after I auditioned for the character they were still searching for the you know girls, and director so was like no, she is the Pallavi, I will carve her into my character. Okay. I will, you know, make her do it, but yeah, she has that potential, and కానీ there was చాలా a బాగా lot of చేసింది తను కూడా. ఓకే చాలా బాగా ఒక మంచి గోదావరి పిల్లలాగానే అనిపించింది. నేను మొన్న కూడా ఎక్కడో మన ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. నిజమే చెప్తున్నారు కదా? నిజంగానే చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను. ఎవ్వరికి అస్సలు అనిపించదు. తను డబ్బింగ్ కూడా చెప్పింది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కానీ ఇంకొంచెం స్లాంగ్ కోసం అని చెప్పి, కానీ లేకపోతే అసలు డైలాగ్ కొంచెం కూడా అటు ఇటు కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఒక 5-6 పేజీల డైలాగులు కూడా అలా చెప్పేసేది అనమాట. సో ఒకటి మీకంటూ సపరేట్గా ఒక టీజర్ లాంటిది చిన్నది రిలీజ్ చేసినప్పుడు చూసాను అనమాట. నాన్ స్టాప్ 1 lakh వ్యూస్, 10,000 కామెంట్స్, 5K షేర్స్. మళ్ళీ ఆ వీడియోలో ఉండి తిన వాయిస్. ఓకే మొన్న మళ్ళీ ట్రైలర్కి వచ్చేటప్పుడు వాయిస్ మారింగ్ అని ఫస్ట్ తన వాయిస్, ఆ తేడా కూడా తెలియదు. చూసారా అంత బాగా చెప్పింది బేసిక్గా. సో యా. అండ్ గోదావరి మూవీస్ అంటే ఆ నేటివిటీతో వచ్చిన మూవీస్ చాలా వచ్చాయి. అండ్ అందులో మీరైతే బాగా పట్టు గుర్తుందంటే మన కసిరెడ్డి గారిని పిలిచేయాలని చెప్పేసి అట్లుంటారనమాట. కానీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్స్ చేయడం వల్ల వచ్చిందంటారా, లేకపోతే ఎలా వచ్చింది? ఎత్తనా బ్రో ఏ ఇత్తనమో చెప్పండి బ్రో, క్లారిటీ కాదు. బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం రాజావారి రాణి గారు. అవును. సో లక్కీలీ నాకు అక్కడి నుంచే మంచి ఆఫర్స్ రావడం, ఏదన్నా ఆ సినిమా నుంచే. సో ఓకే వీడున్నాడు గోదావరి నుంచి చేయడానికి. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ నేను ఒక ఆప్షన్, నేనే వచ్చాను. ఆయనే చూస్తారండి, ఇంకెవరిని చూడరు, ఆయనే ఉంటారు. ఒకప్పుడు సునీల్ గారిని ఎలా చూసేటోళ్ళు, ప్రతి సినిమాలో ఆయన ఉంటారు అంటే అందరు వెళ్ళిపోయే వాళ్ళ. అవును, ఆయన సునీల్ గారు ఉన్నారంటే అందరం, నేను కూడా అంతే, సునీల్ గారు ఉన్నారా ఓకే వెళ్ళిపోదాం సినిమాకి. అలానే ఆయన కూడా ఇంకా ఆయన ఉన్నారు అంటే హీరోని చూడరు, ఎవరు చూడరు, ఆయన ఉన్నారంటే వెళ్ళిపోతారు అంతే. అలాగే ఉంది. అంతే. ఇందులో మీకు అంటున్నా కదా, మీకు ఇప్పుడు నితిన్ గారు అంటే ఒక ఫస్ట్ నేను అనుకున్నా ఓకే ఈయన అంటే మ్యాట్ చూసాం, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. సో దీంతో ఆయనతో యాక్ట్ చేస్తున్నాం, ఓకే ఎలా ఉంటుంది అంటే మనం ఈజీగానే మాట్లాడేస్తాం గోదావరి, మేము ఆయన కష్టపడాలేమో. టిప్స్ ఏమన్నా ఇచ్చారా? లేదు, అదే అంటున్నా, అదే చెప్తున్నాను. ఆయన అసలు ఆయన చూస్తే అసలు ఇదేంటి ఈయన మనకులాగా మాట్లాడుతున్నాడు అంటే మీరు నేర్చుకున్నారండి ముందు? లేదండి, అంటే బట్ వెంటనే నేర్చుకుంటారండి ఏదైనా సరే. అసలు నెక్స్ట్ లెవెల్ మేము మాట్లాడేటప్పుడు ఓకే నాకు ఈజీ అయిందండి చేసేటప్పుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళు వేరే స్లాంగ్ మాట్లాడి మనం వేరే స్లాంగ్ మాట్లాడితే ఎక్కడో చిన్న ఇది ఉంటుంది. ఒకవేళ మనం ఆ స్లాంగ్లోకి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు మన దాంట్లోకి రావట్లేదు అనిపిస్తుంది. అది లేకుండా అసలు డైరెక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ముందు చేసి చూపించి మా సీన్స్ వచ్చే టైంకి అది నెక్స్ట్ లెవెల్ అండి. ఆయనతో వర్క్ చేయడం మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మా ముగ్గురికి ఒకటే ఇచ్చారు, కానీ ఆ ఎంజాయ్మెంట్ అంతా కంప్లీట్ ట్రైలర్ అండ్ ఏదైతే రిలీజ్ చేశారో ఇప్పటి వరకు దానిలో కంప్లీట్గా కనిపిస్తూ ఉందన్నమాట, ఒక ఫ్రెష్నెస్. ఇది జస్ట్ అంటే ట్రైలర్ లాగే మీరు చూసిన ఇప్పుడు దాకా ఏదైతే చూసారో ప్రమోషన్స్ అవన్నీ ట్రైలర్ లాంటివే. సినిమాకి వస్తే అసలు
అంటే ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారి ఒక 100 సీన్స్ కట్ చేసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రతి సీన్. ఓకే ఓకే. సో మీకు ఈ మూవీ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత సో మీకు వచ్చిన అప్రిసియేషన్ కానీ ఏంటది? సో ద బెస్ట్ అప్రిసియేషన్. అదే బెస్ట్ అప్రిసియేషన్ ఏంటంటే నేను ఒక తెలుగు అమ్మాయిలాగా ఉన్నాను. అది ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ దట్. ఎవ్రీవన్ ఇస్ సేయింగ్. అవునా నిజమా అనేది మాత్రం ఆ పాయింటెడ్ తో బాగా నోటెడ్ అయిపోయింది బ్రో. తెలుగు అమ్మాయి పక్కన పెడితే గోదావరి అమ్మాయిలాగా. గోదావరి రైట్. చాలా బాగా చేసింది. చాలా బాగా చూస్తారు కదా సినిమా చూసిన తర్వాత తెలుగు అమ్మాయి అనుకుంటారు. కానీ కాన్ఫిడెంట్ వచ్చేసింది బ్రో చూసే వాళ్ళలో. ఒక ఎంటర్టైనింగ్ టీజర్ అంటే చూస్తున్న ప్రేక్షకులు తెచ్చుకున్నారు బ్రో. అండ్ బ్రో జనరల్గా చాలామంది అడిగే ఉంటారు బట్ రొటీన్గానే మ్యాడ్ లాంటి మూవీ చేసిన తర్వాత కూడా విత్ 3 members విత్ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ థింగ్ మళ్ళీ సేమ్ ఇదే చేయడం, సేమ్ ఈ టైప్ ఆఫ్ చేయడం. సింపుల్గా ఒకటే నేను చెప్తాను. ఆయన ఏంటంటే 2 ఫ్రెండ్స్ ఉంటే సినిమా ఓకే చేస్తారు. ఏ డైరెక్టర్ అయినా సరే 2 ఫ్రెండ్స్ తెచ్చుకోండి, ఆయన తెచ్చుకోండి, సినిమా ఓకే చేస్తారు. అంటే అది ఏమన్నా హిట్ ఫార్ములానా? సో బేసిక్ ఏంటంటే నాకు ఇంపార్టెంట్ కథ అండి. ఓకే సరే ఈ కథలో ముగ్గురం కాదు ఇంకో 10 మంది ఉన్నారు అంటే కూడా చేసేవాడిని. ఎందుకంటే కథ ఇంపార్టెంట్. ఇవాళ రేపు కథ కదండి ఇంపార్టెంట్. మనకి హిట్ కావాలి, ఇండస్ట్రీ బాగుండాలి. రైట్. ఇండస్ట్రీ బాగుంటేనే కదా మనం బాగుంటాం, అందరం బాగుంటాం. కానీ మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు మనమైతే అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి కూడా సేమ్ మీ గురించి అవే విన్నాం అనమాట. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ తెలుసా. చాలా తక్కువ మంది మాత్రమే అలా ఆలోచిస్తూ ఉంటారు. దట్ వాస్ నైస్. అండ్ అలాగే మీరిద్దరు ఉన్నారు కానీ ఇంకొకరు మిస్ అయ్యారు కదా. అంటే మిస్టర్ అంకిత్ మనోడు డైలాగ్ ఇంత పెద్ద చాట భారతం చెప్పినట్టు చెప్పారు. ఏదేది రికార్డింగ్ డాన్సెస్ దాని గురించి కానీ ఎవ్రీథింగ్. సో మీరు అలాంటి ఏమన్నా చూసారా ఎప్పుడైనా? రికార్డింగ్ డాన్స్లా అంటే అలాంటి అంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ అలా ప్రెస్టేషన్ అది కదా. అంటే డైరెక్టర్ గా ఇది వరకు ఉండేవి మనకి. నాకు తెలిసి 2005-6 వరకు అవి చాలా ఉండేవి. ఇంకా రాను ఏంటంటే అవి తగ్గిపోతున్నాయి కళలు. ఏదైతే అంటే కళలు అంటే మళ్ళీ బట్ అదేంటంటే అదొక సంస్కృతి అంతే. మనకి పూర్వం నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి అలా వస్తా వచ్చింది. ఇప్పుడు కొంచెం అంటే అప్పటికి అంత ఎడ్యుకేషన్ అనేది తెలియదు ఎవరికి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగే కొలితే అవి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అదొక కైండ్ ఆఫ్ బ్యాడ్ మొత్తం చేతిలో అప్పుడు అక్కడ దాకా వెళ్ళే పని లేదు. ఎందుకు ఇలా అడిగానంటే యూజువలీ అంటే వినేవాళ్ళం మనం ఏంటంటే అప్పుడు 90s లో ఉన్న కిడ్స్ అయితే తిరునాళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ చేశారు, ఇలా చూశారు అని చెప్పేసి. వి ఆల్సో ఫెల్ట్ లైక్ దట్ కదా. మేము 90s అండి, 2000s అనుకున్నాను సార్. కాదా? మీరు 90s కదా? 90s కాదు సార్, కొంచెం అటు ఇటు వచ్చాను సార్. అటు ఇటు అంటే 90 కిందే కదా. 90 కింద కాదు సార్, 90s లోనే ఉన్నా. ఇప్పుడు నాకు ఏజ్ కాదనమాట మీది. ఓకే మేమైతే 90 కిడ్స్ బేసిక్గా. అంటే చాలా మంది చెప్తా ఉంటారు కానీ 2002 బట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పేసండి. మన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో విషెస్ చెప్పడానికి రెడీగా ఉంటారు. 23rd October. అండ్ సోఫియానా సాంగ్ సో ఒక్కసారిగా చాట్ బస్టర్గా అయిపోయింది. సో హౌ డూ యూ ఫెల్ట్ అబౌట్ దట్ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ? రామ్ మిరియాలా సార్ ఏం చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. Obviously, his work, he also belongs to East Godavari, right? Yes, Godavari. So, yeah. చెప్పడం కాదు, నీకు తెలిసిందేమైనా ఉంటే చెప్పాలి. Shut up. పాపం బ్రో, ఇది పెద్ద ర్యాగింగ్ ఉన్నట్టుంటది బ్రో. You know, you were saying just 5%. Really? Yeah. 95% and Baki is there. Okay. Okay, go on. It was like a dream come true to work with Ram Miryala sir. Obviously, I keep on listening his songs from Chatiratnalu and all these things. And then there was one song, Chitti. Yeah, that was my first song that I heard from him, and that is the time I thought that I want to work with him. And when I got to know that Ram Miryala sir is giving the music for our movie, I was like, over the sky. వచ్చేసా నేర్చుకున్నాను సార్. అర్థం అన్నట్టు ఇలా చూస్తూ ఉంటా. కాదు సార్, అంటే అంత బ్యూటిఫుల్ హీరోయిన్ చెప్తూ ఉంటే అలాంటి అబ్బాయిలు అలా నెక్స్ట్ క్వశ్చన్ అంటారు కదా. లేదు
కాదు, నేను అంటే వింటూ చూస్తున్నాను. ఓకే రెండు చూస్తున్నాను. Okay, And the okay. visualization of the song, the scenery and everything, all the credit goes to Anji garu and DOP sir, the frames and everything. So overall it just came together very beautifully and I'm really happy. Tell me about the art director also. Art director also, What is costume. his name? బ్రో ఇది పెద్ద ర్యాగింగ్ బ్రో. Very too much. Go on, read there. ఎక్కడ ఉంది ఇదిగో, కావాలి కదా ఇదిగో, ఇదిగో. చూడు అందులో ఆయన పేరు Whom do ఉంది. you think I know. is our art అది director? అందులో ఆయన పేరు ఉంది, చదువు. Whom do you think? Just tell whom do you There is think? a lot of names are Yeah. there. You have to guess. Whom do you think? సమీర్ I think కళ్యాణ్ it's Vishnu. Vishnu. కాదు. ఓకే. సో ప్లీజ్ బ్రో, మరీ ఇంత ర్యాగింగ్ చేయకూడదు బ్రో, ఇద్దరు కలిసి ఏంటి బ్రో ఇది. అండ్ మెయిన్గా ప్రేక్షకులకు చాలా గోదావరి మూవీస్ అనేది వచ్చాయి, కాకపోతే దీనికి అంటే మన ఐ మూవీకి వేరే మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ కసిరెడ్డి గారు. నేనా? ఓకే. అంటే మామూలు గోదావరి సినిమాలు చాలా వచ్చాయి, యా అవునండి. బట్ దానికి టైం పీరియడ్ చాలా ఉంది. అంటే ఎప్పుడో ఒక నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలా, ఏమన్నా వచ్చాయి మీకు తెలిసి? ఇప్పుడు మళ్ళీ కమిటీ కుర్రోళ్ళు వస్తుంది కానీ కమిటీ. దాని ముందు చాలా గ్యాప్ వచ్చింది. యా ఫస్ట్ 2019 రాజావారాణి గారు, దాని తర్వాత మళ్ళీ మొన్న బెదుర్లంక గోదావరిదే. అండ్ నేను చేశానని చెప్పట్లే, బట్ అలా కొన్ని కొన్ని అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవన్నీ అంటే అవన్నీ వేరే అవన్నీ వేరే పేసు, మీకు ఇది వేరే పేసు. ఎందుకంటే మీరు సినిమాకి వచ్చి ఒక 20 నిమిషాలు కూర్చుంటే మీకు తెలియకుండానే మా వరల్డ్లోకి వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చారో కూడా మీకు తెలియదు. సినిమా అయిన తర్వాత ఓకే మనం సినిమాకి వచ్చాం కదా అని తెలుస్తుంది. అలా ఉంటుంది. ఏదో మా సినిమా అని చెప్పట్లేదు కానండి, మేమే ఒకసారి అలా నేను సినిమా పెట్టి చూసుకుంటే మేము తెలియలేదు టైం. ఓకే, చూసేసారా ప్రీమియర్ టైప్లో? యా మేము ఒక వర్షన్ చూసుకున్నాం. ఓకే. సో ఎక్కడ టైం అనేది తెలియలేదు మాకే. సో జనాలు థియేటర్ దాకా రావడం వరకే మేము కష్టపడాల్సింది. ఆ తర్వాత మా కష్టాన్ని మోసేస్తారండి ఆడియన్స్ ఆటోమేటిక్గా. అండ్ కమింగ్ టు ద కొంచెం సీరియస్ థింగ్ వస్తే, అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి భక్తి సాంగ్ అనేది కూడా ఉంది, రామ్ భజన సాంగ్. ఏంటంటే అమ్మలాలు రామ్ భజన సాంగ్, అది పెట్టాలని ఎలా ఆలోచించారు? అంటే అదొక సాడ్ సాంగ్ అండి, ఇట్స్ నాట్ డివోషనల్ సాంగ్ ఆర్ సంథింగ్. అదొక సాడ్ సాంగ్ వేర్ కంపేరింగ్ అనమాట. వెంకటేశ్వర స్వామి కథని చెప్తూ ఆయన పడిన కష్టాలు, ఆయన లైఫ్లో ఉన్న బాధలు అవన్నీ చెప్తూ అది హీరో లైఫ్కి కంపేర్ చేస్తూ అదే అండి మా డైరెక్టర్ గారు అంతగా ఆలోచించారు కాబట్టే మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా సినిమా చేసాం. సో చాలా బాగా ఇప్పుడు ఎవరైనా ఒక సాడ్ సాంగ్ వేసుకోవాలంటే ఏదో వేసుకుంటారు, కానీ ఇలా రెఫరెన్స్గా ఇలా దేవుడి కథ చెప్తూ ఇలా రిలేట్ చేయడం అనేది అది చాలా బాగా నచ్చింది మాకు కూడా. నిజంగా ఏంటంటే ఒక డిఫరెంట్ థింగ్ అనేది కూడా ఇక్కడ తీసుకొని యాడ్ చేసేటప్పటికి దట్ వాస్ నైస్. అండ్ ఇంకో విషయం తెలుసా, మీకు తెలుసు అనుకుంటాను, దానికి లిరిక్స్ రాసింది కూడా డైరెక్టర్ గారే కదా, అవును అంజీ గారు. ఆ లిరిక్స్ కూడా మీరు వింటే అర్థమైపోద్దండి. ఊరు లేదు పేరు లేదు ప్రేమించేసిందంట అయ్యో రామ రామ్ భజన అని. రామ్ భజన. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టోరీ. ఓకే. అండ్ ఈ మూవీలో ట్రైలర్ వరకు చూస్తుంటే అన్నీ సూపర్గా ఉంది, అంటే నవ్విచ్చే విధంగా ఉంది, అందుకే కాన్ఫిడెంట్గా ఉంది. దాంతో ఓన్లీ కామెడీ వరకే ఉంటుందా, లేకపోతే మిగతా ఎలిమెంట్స్ అనేది కూడా ఉంటాయా? అన్ని కథ మెయిన్ అండి. కథలోకి వచ్చేవే కామెడీ కానీ ఏదైనా కానీ కథే మెయిన్ సినిమాకి. అయితే కథకున్నంత పవర్ చెప్తున్నా కదా, కథకున్నంత పవర్ కామెడీకి కూడా లేదు సినిమాలో. కథ నడిపిస్తుంది సినిమా. నేను ట్రైలర్ లాంచ్ లో ఒకటి చెప్పాను. ఏంట్రా మీరు ఇలా? కాదు అది కాదురా, మన గోదావరిలో ఎట్లా మనం అన్ని ఎమోషన్స్కి ఆయ్ అంటాము కదా, అట్లానే ఆయలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంతే. ఎంతకు యూజువల్గా మీ జనరల్ లైఫ్లో కూడా ఆయ్ అని యూజ్ చేస్తుంటారా? గోదావరి సైడ్ అందరూ యూజ్ చేస్తారు. నాకు కూడా అలవాటు. తిన్నావా? ఏందన్నా ఏదో తిన్నావులేరా? ఇట్స్ లైక్ నువ్వు ఎవ్రీథింగ్ నీకు అంటే సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి ఒకలాగా ఆయ్ ఆయ్ అంటారు. నేను చేశాను కదా నవరసాలు, నాకు రాకపోయినా ఏదో రసాలు చేశాను. పిండారా చేశారా? డైరెక్టర్ గారు పిండితే నేను చేశాను. ఓకే బాగానే చేశానని తర్వాత అన్నారు. ఆ నవరసాల కాన్సెప్ట్ ఇచ్చింది కూడా నాకు అల్లు అరవింద్ గారు.
ఓకే. అరవింద్ గారు ఆ నవరసాల కాన్సెప్ట్ ఇచ్చి అది చేయించండి బాగుంటుందన్న, అది చేసాం. అందులో ఉంటాయి మీకు ఎన్ని రకాలుగా అంటాం, బాధలో ఒక రకంగా అంటాం, సంతోషంలో ఒక రకంగా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్లో ఒక రకంగా అంటాం, చాలా ఉంటాయి. ఇంకా మీరు చూసినవి ఉన్నాయి. సో లోపల దాచారు, లోపల ఉంటాయి ఎందుకుంటావు. కానీ అక్కడ నితిన్ గారు అయితే ఎంత కాన్ఫిడెంట్గా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఎవరైనా కానీ మూవీ గురించి ప్రమోట్ చేసుకున్నప్పుడు ఓ కామెడీ అట్లా అని చెప్తారు. కానీ ఫస్ట్ నుంచి స్టోరీ కింగ్ తనే, అంటే ఆ స్టోరీనే మెయిన్గా ఉంటుంది, కంటెంట్ అని చెప్పి అంత బలంగా చెప్తున్నారంటే నాకు కూడా ఏదో బాగా కాన్ఫిడెన్స్ వస్తుందండి, బాగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నిజంగా. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత బావగారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క రియాక్షన్ ఏంటి? సినిమా అయితే ఫుల్ ఆఫ్ ఫన్ కదండి. సో ఆయనకు కూడా బాగా నచ్చింది. అండ్ దెన్ ఆయనకు కూడా కొంచెం క్యూరియాసిటీ వచ్చినట్టుంది. ఆయన కూడా అడిగారు ఏంటి ఇదేంటి డైలాగులు ఏంటి అవి ఇవి ఏంటి క్యాస్ట్లో అని. బట్ అవి ఆయనకు చెప్పగలిగాను కానీ నేను ఇప్పుడు కెమెరాల ముందు చెప్పలేను. సినిమాలో చూడాల్సిందే, సినిమాలో చూడాల్సిందే. అది కూడా August 15th మన ఇండిపెండెన్స్ డే రోజు అయితే. ఓకే, ఇంకా మీతో యాక్ట్ చేసిన కో స్టార్స్ కానీ, సో హౌ డూ యూ ఫెల్ట్? సీనియర్ పర్సన్స్తో కూడా యాక్ట్ చేశారు కదా, సో ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ, హౌ డూ యూ ఫెల్ట్? Tell about your father character. Gopi Garu. Yeah. He was like, I just worked very few days with him, but he took care of me like his own daughter. Like in the movie, I am his daughter, but he treated me like his own daughter there. They are always saying this, yaar. ఓన్ డాటర్కి లేదేమో సార్, ఇక్కడ మాత్రం అది ఇచ్చేసారు అనుకుంటారా? ఓకే. Yeah, so working with him was a really good experience. I got to learn a few things about I was really sick while we were shooting one of the scenes in the movie. So he supported me even during that time, and all of them did actually. ఓకే, సో ఏంటంటే ముందు మనం క్లోజ్ చేసే ముందు, సో ఐ వాంట్ టు ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్ విత్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ వన్ వర్డ్లో చెప్పేసా. ఓకేనా? సో మరి సారిక గురించి ఏం చెప్తారు? నైన్ సారిక గోదావరి పిల్ల యాక్చువల్గా కాదు కదండి, ఇప్పుడు గోదావరి పిల్ల చేసి గోదావరి పిల్ల చేసేసారా ఆయన ద్వారా? ఓకే, గోదావరి పిల్ల అండి. మన సుబ్బు క్యారెక్టర్ చేసిన రాజ్ కుమార్ గారి గురించి మాటలు వెతుక్కుంటున్నారా? మంచిగా చెప్పాలి కాబట్టి, మంచిగా చెప్పాలి కాబట్టి. ఓకే, మీరు పెద్దగా అనకూడదు. అందరు రౌండ్ అయిపోయే లోపల ఆలోచుకుని వచ్చేస్తాను. అదేంటి ఇంకొకరు ఉంది, సరే ఆలోచించుకోండి. అయితే చెప్పేసా, స్టార్టింగ్ లోనే చెప్పేశారనా? ఓకే, కానీ చెప్తున్నా కదా, నాకైతే ఆయన తప్ప ఇంకెవరైనా నాకు రోల్ చేయగలుగుతారంటే నేనైతే నమ్మను. లేదు, నిజంగా నేను నిజంగా నమ్మను. ఇంకెవరైనా చేస్తారు అని నేను నమ్మను. ఆ క్యారెక్టర్ ఆయనే చెయ్యాలి, ఆయన చేస్తేనే న్యాయం, అది ఫిక్స్. అంకిత్ కూడా అంతే అండి. అంకిత్ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఆయనది ఒక వెరైటీ క్యారెక్టర్, నాదొక వెరైటీ క్యారెక్టర్, అంకిత్ ఒక వెరైటీ క్యారెక్టర్. అది మీరు సినిమాలో చూడబోతారు. అది ఎటువంటి క్యారెక్టర్, అది ఇంకొక ఆటగాడు అదొక క్యారెక్టర్. ఈయన ఆటగాడు కదా, ఈయన ఇంకో క్యారెక్టర్ వేటగాడా. ఓకే, సో యా, సో కొంచెం సబ్ టైటిల్స్ ఇవ్వండి, కన్ఫ్యూషన్తో అర్థమవుతుందా? యు నో వాట్ ఇస్ విత్తనం? సీడ్. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ నితిన్. One word. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. One word. How am I supposed to say it in one word? Okay, wait. Gentleman, handsome, Superman, fantastic. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. No, it should be relatable, no? ఓకే, ఇంకా నేను కార్తిక్ అన్న సినిమాలో క్యారెక్టర్ పేరు కార్తిక్. సినిమాలో క్యారెక్టర్ పేరు కార్తిక్. He's like water. Why? Because he molds himself into the character. Very well. ఎవరక్కడ వాటర్ అందుకోండి. ఈ రోజు ఇంకా ఆకలేదండి. లేదా బ్రో? ఆకలేదు అంటున్నా. ఆకలేదా? అండ్ బ్రో, మన నితిన్ గారి గురించి వన్ వర్డ్. ఫ్యామిలీ మెంబర్. అంకిత్ ఫన్ ఫ్రెండ్, నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్. మరి ఫంక్ పల్లవి గురించి ఆయన చెప్పేశారు ఆల్రెడీ, మీరు చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది. గోదావరి పిల్ల అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా ప్రేక్షకుల తరపు నుంచి అడుగుతున్నాను ఏంటంటే, సో ఐ మూవీ ఎందుకు చూడాలి? వై పీపుల్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్?
ఒక మంచి మెసేజ్ ఇచ్చామండి మేము. Yeah. ఆ మెసేజ్ అంటే సినిమాలో ఇచ్చాం, అదే తెలియదు. సినిమాలో మెసేజ్ ఉందా? ఒక మంచి మెసేజ్ ఉంది, అదే కదా చెప్పండి. బాబు మీరు మంచి మెసేజ్ అంటే మెసేజ్ సినిమా అనుకునే రాడు. అదే ఇప్పటి వరకు లేని కొత్త మాట బయటకు వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఒక చాలా మంచి ఒక మెసేజ్ ఇచ్చామండి. ఓకే. సో మీరు చూసే ఉంటారు ట్రైలర్లో మేము క్యాస్ట్ అవన్నీ ఎత్తాం కదా. వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది ఫ్రెండ్షిప్. వీటన్నిటికి మించింది ఫ్రెండ్షిప్ అనేది ఒక మెసేజ్ ఇచ్చాం. సో అందరు తప్పకుండా చూడాలి. రియల్లీ బ్రో. ఏంటంటే all the Godavari people, it will be like a nostalgia. You know, like they're revisiting their childhood and their ఊరు, that kind. బ్రో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది ఊరి నుంచి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, జాబులు చేసుకుంటారు, లేదా బెంగళూరు, సమ్ డిఫరెంట్ ప్లేసెస్. సో వాళ్ళందరినీ ఈ సినిమా చూసిన తర్వాత మాకు మళ్ళీ మా ఊరు వెళ్ళి ఒక వారం రోజులు ఫ్రెండ్స్తో గడపాలి అనే ఫీల్ తీసుకొస్తాం. నిజంగా అలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి, కానీ ఈ మూవీ అలాంటి వరల్డ్లోకి తీసుకెళ్తాం. సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కడు వాడి ఫ్రెండ్ ఎవడన్నా ఊర్లో ఉంటే ఒకవేళ వీడి బిజీలో ఉండి 2-3 సార్లు చేసిన ఎత్తాం. బేసిక్గా నేను కూడా బిజీలో ఉండి మా ఊరి నుంచి చేసిన ఎత్తను, మళ్ళీ నైట్ ఎప్పుడో తిరిగి కాల్ చేస్తాను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కడు వాడి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఏరా ఈ సినిమా చూసావా, కలిసి చూద్దాం పదా. మీరు చెప్పినట్టు అందరూ గోదావరికి వెళ్ళిపోదాం అనుకుంటే సగం ఇండస్ట్రీ అయిపోద్దండి. నేను అనేది అది కాదు, ఈ సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఒక 1 వీక్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో గడిపొద్దాం అని ఫీల్ తీసుకొస్తుంది అని చెప్తున్నా. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతే నాట్ ఓన్లీ గోదావరి, వాళ్ళే ఉన్నారు. నాట్ ఓన్లీ చూద్దాం ఆ సినిమా, నాట్ ఓన్లీ గోదావరి, ఎవ్రీ అంటే లాంగ్వేజ్తో సంబంధం లేదు. అంటే ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా కలిసి సినిమాకి వెళ్దాం, కలిసి చూద్దాం, లేదా వాడు దూరంగా ఉంటే వెళ్ళి కలిసి వద్దాం అనే ఫీల్ తోటి సినిమా నుంచి బయటకు వస్తాడు. కానీ ఈ ట్రైలర్ కానీ ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, సో ఒక ఫన్ ఫీల్డ్, దాంతోపాటు కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అది కూడా ఫన్ ఫీల్డ్తో ఇవ్వడం అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. మీరు అలా ఇచ్చేశారు. ఫన్ బాత్లో August 15th ముంచేస్తారని కూడా నాకు క్లారిటీగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో గైస్, మొత్తం మీద అయితే August 15th నాడు మరి ఫన్ బాత్లో మునిగిపోవడానికి మరి మేము ఫ్రెండ్స్ అండి వచ్చేస్తుంది. మరి అయితే థియేటర్లో చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.